కానీ 2/3 లేదు, లోక్సభలో కూడా 2/3 లేదు. ఇప్పుడు ఇందులో ఐఎన్డీఏ భాగస్వామి పక్షాల పార్టీలు కొన్ని మద్దతు ఇస్తేనే అవుతుంది. అది తెర వెనకాల కథ నడపాలి, దానికోసం గ్యాప్ ఇచ్చుంటారు. కానీ రేపు 2025-26లో కూడా యూపీలోనూ ఇక్కడ ఎన్నికలు ఉన్నాయి కదా సార్, బీహార్లో. అక్కడ ఆ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని ఏమన్నా ముందడుగేసే అవకాశం ఉంటుందా భారతీయ జనతా పార్టీ? బీహార్తో అయితే కాకపోవచ్చు నేను అనుకోవడం, ఉత్తరప్రదేశ్తో అయితే అవ్వచ్చు. అంటే పెద్ద టైం లేదు, బీహార్ 2025కి ఎండింగ్కి వెళ్ళిపోతుంది. మనకి ఫస్ట్ ఢిల్లీ వస్తుంది రేపు జనవరిలో, ఆ తర్వాత జూన్లోనో లేకపోతే డిసెంబర్ నాటికో బీహార్ ఉంటుంది. ఏడాదికి మనకేంటంటే ప్రతి 3 నెలలకో 4 నెలలకో ఒక 2 ఎలక్షన్స్ వచ్చేస్తున్నాయి స్టేట్స్. ఇదేమైపోతుందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా అనౌన్స్ చేయాలన్నా పెద్ద తలనొప్పి, పెద్దది చేస్తే అక్కడ ఇన్ఫ్లుయెన్స్ అని అంటారు, అక్కడ అమలు చేయడానికి ఇబ్బంది అవుతుంది. ప్లస్ ఒక సిస్టమ్ కొలాప్స్ అవుతుంది. 24 గంటల అధికార యంత్రాంగం ఎలక్షన్ పని మీదనే ఉంటున్నారు. దానివల్ల ఇప్పుడు ఒక ఎలక్షన్ అనగానే సెంట్రల్ అధికారులు వాళ్ళకి ప్రత్యేకించి ఎన్నికల సంఘానికి ఎవడ ఉండడు, ఆ రాష్ట్రానికి సంబంధించిన అధికారులే చేసేది. ఇప్పుడు మనకి ఎలక్షన్గా సంబంధించిన పీఓలు వీళ్ళందరూ ఎవరు ఉంటారు, మన టీచర్లు, మన కలెక్టర్లు, మన వాళ్ళే కదా ఉండేది. కేంద్రం నుంచి కొంతమందే ఉంటారు 10%. అటు వాళ్ళకి 10 దాకా 10% మంది అటు పోతూ ఉంటున్నారు.